హాయ్ 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 గుడ్ మార్నింగ్. ఏం చేశారు ఇవాళ, అసలు నేనేం చేశాను అని చెప్దామనుకుని మార్నింగే నేను మీకు అంతా ఎలా చేస్తున్నాను ప్రిపేర్ అసలు ఏమేమి వంటలు చేద్దాము అనుకున్నాను, వీడియో పెడదాం అనుకున్నాను. సెల్ కొంచెం సహకరించలేదు నాకు, మధ్య మధ్యలో ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా. సో ఇవాళైతే నేను ఇదిగోండి క్యారెట్ చక్కగా బాగా తురిమేసి తాలింపు వేసుకుని దాంట్లో ఇది వేగుతున్నప్పుడు సగం పైన వేగాక ఈ విధంగా ఎల్లుల్లిపాయలు వేస్తానండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేయాలి, మగ్గిపోయింది అనుకుంటాం కానీ ఇలా ఎక్కువసేపు ఇలా వేయించుకుంటుంటే ఒక ఫ్రై మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నాన్ స్టిక్లో కంటే కూడా ఇలాంటి దాంట్లో చేసుకుంటే ఫ్రై బాగా వస్తుంది అనమాట. సో ఇంతే కాదండి, ఇవాళ ఇంకా నేను ఇదిగోండి బీరకాయ టమాటా నువ్వులు వేసి పచ్చడి చేశాను. నేను ఏ పచ్చడి చేసినా కూడా కొంచెం కరివేపాకు కొత్తిమీర అయితే చక్కగా వేస్తాను. వెల్లుల్లిపాయలు కూడా చక్కగా ఒక అన్ని పాయలు అయితే వేస్తాను అనమాట. వెల్లుల్లిపాయలు వేయటం వల్ల ఏంటంటే యూజు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉండదు, మంచిది బాడీకి. చెప్పాలంటే అది కరెక్ట్గా బాడీకి చాలా మంచిది అనమాట. సో నేను ఈ విధంగా అయితే బీరకాయ పచ్చడి చేశాను. అలానే నేను అన్ని రకాల పొడులు అయితే అందిద్దాం అనుకుంటున్నా అందరికీ. మెంతుల కారము, మినపప్పు కారము, కారపొడి, అలానే చట్నీ పౌడరు, అలానే ఫ్రైలోకి వేసుకుండే మిరపకాయల కారము, ప్రతి ఒక్కటే అండి. కరివేపాకు కారము, కొత్తిమీర కారము, నువ్వుల కారము, నువ్వులు కారం ఉందనుకోండి నువ్వు సజ్జ చేసుకోవచ్చు అనమాట. అట్లా ప్రతిదానికి యూజ్ అయితే లేకుండా లేదు. ఇవన్నీ ఏంటంటే చిటికలో అయిపోతాయి అనమాట. నేను చెప్పిన అన్ని పొడులు చిటికలో అయిపోయే వంటలకి రెడీగా ఉండాలి. అంటే మనకు ఒక్కోసారి హడావుడైద్ది. కొంచెం ఆన్లైన్ బిజినెస్ చేసుకునే వాళ్ళే కాదు, లేదా మగ్గం డిజైనర్ కాదు, బొటిక్ నడిపే వాళ్ళే కాదు, లేదా ఇంకేదైనా జాబ్ చేసుకునే వాళ్ళకి ఇట్లాంటివన్నీ రెడీగా ఉంచుకుంటే ఈ పౌడర్లని మంచిదన్నమాట, బాగుంటుంది కూడా. ఎవరికి ఏం కావాలన్నా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు చక్కగా నేను అందించడానికి రెడీగా ఉన్నానండి. అంతేనండి, ఇవాళ నచ్చితే లైక్ చేయండి. అయిపోవచ్చు, ఇంకొంచెం ఫ్రై అయితే చాలు, అయిపోయాయి.